వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొయ్యలగూడెం మండలంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని పేర్కొన్న వైనం. భక్తులతో కిటకిటలాడిన మధ్యక్షేత్రం ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు. చింతలపూడిని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి అవసరం ఉందని, కావున అందరూ ఓటు హక్కును వినియోగించుకొని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం మండలంలో మంగళవారం నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టు వార్త విని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట, కన్నయ్యగూడెం గ్రామాలలోని బాధిత కుటుంబాలకు టీడీపీ తరఫున 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శంకారావం పేరుతో రూపొందించిన సూపర్ 6 పథకాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎంతో అవసరం ఉందని, కావున రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పీతల సుజాత, టీడీపీ ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, టీడీపీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు పుట్టా మహేష్ యాదవ్, పోలవరం ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీ దయ్యప్పుడు నేను మర్చిపోనమ్మా. ఉద్యోగాలు, తర్వాత ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ప్రతి నెల అని, అట్లానే అన్నదాతకి 20,000 రూపాయలు ప్రతి వాళ్ళు పెట్టుబడికి, అట్లానే 15 ఏళ్ల ఆడబిడ్డకి 1,500 ప్రతి సంవత్సరం, అట్లానే ప్రతి నెల, అట్లానే చదువుకునే పిల్లలకి ప్రతి నెల 15,000, ముగ్గురు చదువుకునే కుటుంబంలో 45,000 ఉచిత ప్రయాణం. ఇది మీరు తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి, గడపకి మనందరం కలిసి తీసుకెళ్ళాలి. ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక తండ్రి ముఖ్యం. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక గొప్ప నాయకుడు ముఖ్యం, ప్రజల సైనికుడు ముఖ్యం. ప్రజల్ని ముందుకు తీసుకెళ్తానికంటే అది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేయగలరు. అది ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరిది ఆ బాధ్యత. ఓటు వేయటం. ఇంట్లో కూర్చుని మనం బాధపడుతున్నాం, వాడిపోయారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు కాదు. ఆయన వస్తారు, తప్పకుండా వస్తారు. కానీ రావాలంటే మీ ఓటు అంత ముఖ్యం. సో మీరు యుద్ధానికి సయ్యా సయ్యా సయ్యా. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ, స్వామివారి దర్శనం కోసం మధ్యక్షేత్రానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఓకే అండి, వెళ్తా
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి దేవాలయం 6 గంటలకు తెరిచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున విశేష పుష్పాలంకరణ కూడా దేవాలయంలో చేయడం జరిగింది. ఉదయం నుండి భక్తులు తరలి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటి దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో అన్ని రకాలుగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సూచుకొనిచున్నారు. కావున భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. రానున్న ఎన్నికలలో తనను గెలిపిస్తే చింతలపూడి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాముడుకుంట కాలనీ రామచంద్రపురంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులతో కలిసి సోమవారం సాయంత్రం రోషన్ కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. సమస్య తెలుసుకున్నారు. పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్ది ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు రావూరి కృష్ణ, కొండ్రెడ్డి కిషోర్, మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, వలవల తాతాజీ, గురుజీ ఉమామహేశ్వరి, గేడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇంటికి వస్తే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాగే. సార్ ఒకసారి కాకపోతే ఇచ్చిన తర్వాత కొంచెం వాళ్ళ మీద ఒత్తిడి ఈ రోజు జంగారెడ్డిగూడెం రాముడి చెరువు వార్డ్ నెంబర్ 12 లో సూపర్ 6 శంకరావం ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వబోతున్న పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలని ప్రజలకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సంక్షేమ అభివృద్ధి కూడా 2 కళ్ళు లాంటివి ఏ రాష్ట్రంకైనా. మరి అది సాధ్యం అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇక్కడ చూస్తే ఈ రోజు ఈ వార్డ్ 12 లో రోడ్స్ కానివ్వండి, ఓపెన్ డ్రైనేజెస్ కానివ్వండి,
చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి తెలుగుదేశం టైంలో వేసిన రోడ్సే ఉన్నాయి లేదా ఇల్లులు ఉన్నాయి. ప్రజలు మరి అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా సైకిల్ కి ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఉన్నారు. అలాగే నన్ను కూడా ఆశీర్వదించమని, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించి అసెంబ్లీకి పంపిమని నేను అడుగుతున్నాను. మరి అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే అభిమానులు చాలా మంది పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం ప్రజల్లోకి. మరి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాము. అలాగే చింతలపూడిని భారీ మెజారిటీతో గెలిపించుకొని బహుమతిగా మరి రేపొద్దున నారా చంద్రబాబు నాయుడుకి ఇవ్వబోతున్నానని చెప్పి సెలవు తీసుకున్నాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 27వ తేదీన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మెగా ఫ్యామిలీ అభిమానులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరా కాలనీలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మెగా అభిమానులు చింతల నాని, పేరాబత్తుల దుర్గా ప్రసాద్, షేక్ మస్తాన్లు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమాల గురించి వెల్లడించారు. ఈ వేడుకలో మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వలవల తాతాజీ, తిరుమల శెట్టి రవి, తుమ్మలపల్లి రమణ, పండు తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 10 గంటలకు స్థానిక బస్టాండ్ ఏరియాలో కేక్ కటింగ్ కార్యక్రమం, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకి అమానాన్న వికలాంగుల సేవా సంస్థ యందు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మొన్న స్వామినాయుడు గారి పిలుపు మీదకి 23వ తేదీన కొత్తపేట అభయాంజనేయ స్వామి గుడి దగ్గర హనుమాన్ చాలీసా కార్యక్రమం, అలాగే పారాయణ, తమలపాకుల పూజ కార్యక్రమం ఇవన్నీ చేయడం జరిగిందండి. రేపు 27వ తేదీన కొత్త బస్ స్టాండ్ సెంటర్లో రామచంద్ర బాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ అండి, అలాగే అమ్మానాన్న వికలాంగుల సంస్థ దగ్గర భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అటు చిరంజీవి అభిమానులు, ఇటు మెగాస్టార్ అభిమానులు, ఇటు గ్లోబల్ స్టార్ రామచంద్ర అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాండి. మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ రామచరణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా రేపు బస్టాండ్ దగ్గర కేక్ కటింగ్ పెట్టాం. మెగా ఫ్యామిలీ అందరూ ఈ సందర్భంలో పాల్గొవాలి. అలాగే అమ్మానాన్న ఆశ్రమంలో భోజన కార్యక్రమాలు పెట్టాం రేపు మధ్యాహ్నం 12 గంటలకి. దీనికి కూడా అభిమానులు రావాలి. బుట్టాయిగూడెం మండలం కోయరాజమండ్రికి చెందిన వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, ఎస్టీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ దువ్వెల సృజన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు హైదరాబాద్ లో ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పార్టీ కండువా వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో ఆమె పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని దువ్వెల సృజన తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. మీరు ప్లాస్టిక్ బాక్స్ లో ఆఫీస్ కు లంచ్ తీసుకెళ్తున్నారా? ప్లాస్టిక్ కంటైనర్ లో ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో ఉంచుతున్నారా? మైక్రో ఓవెన్ లో ఆహారం వేడి చేయడానికి ప్లాస్టిక్ బాక్సులు వాడుతున్నారా? ఇంతకీ మీరు చేస్తోంది ఆరోగ్యానికి మంచిదేనా? వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని మీరు నమ్ముతున్నారా? వీటిపై తాజా పరిశోధనలు ఏమి చెప్తున్నాయనేది ఇప్పుడు చూద్దాం. రసాయనాలు మన శరీరంలోకి వెళ్లి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల తయారీకి ఉపయోగించే కొన్ని వేల పదార్థాలు మనం తినే, తాగే పదార్థాల్లో కలిసిపోతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. కానీ ప్లాస్టిక్ బాక్సుల తయారీదారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఆ పదార్థాల స్థాయి వాటి వల్ల మనుషులపై ప్రతికూల ప్రభావం పడనంత సూక్ష్మంగా ఉంటుందని చెబుతున్నారు. ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ రూపొందించిన మార్గదర్శకాలు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సుల తయారీలో ఏ పదార్థాలు ఉపయోగించాలి, ఏవి ప్రమాదకరం అనే సమాచారాన్ని అందిస్తాయి. FSI నిబంధనల ప్రకారం ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో ఆహార పదార్థాల్లోకి రసాయనాలు విడుదల చేసే పదార్థాలను ప్లాస్టిక్ బాక్సుల తయారీలో ఉపయోగించడం చట్టవిరుద్ధం. ప్లాస్టిక్ రసాయనాల కూర్పు చాలా జటిలంగా ఉంటుందని డాక్టర్ జేన్ మంగ్ చెబుతున్నారు. ప్లాస్టిక్లోని ఎన్నో రసాయనాలు మనం తినే, తాగే పదార్థాల్లో కలుస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా ఎక్కువ స్థాయిలో రసాయనాలు బదిలీ అవుతాయనేది మనకు తెలిసిన విషయమని అంటారు డాక్టర్ జేన్ మంగ్. ఉదాహరణకు టొమాటో సాస్ లాంటి అసిడిక్ ఆహార పదార్థాలు లేదా కొవ్వు పదార్థాలు లాంటివి మిగతా ఆహార పదార్థాల కంటే ప్లాస్టిక్ కంటైనర్లలోని రసాయనాలను ఎక్కువగా పీల్చుకుంటాయి. వేడిగా ఉన్న పదార్థాల నుంచి కూడా అవి బదిలీ అవుతుంటాయి. అంటే మీరు సాలెడ్ నిల్వ చేయడానికి ఉపయోగించే అదే ప్లాస్టిక్ కంటైనర్లో ఆహార పదార్థాలు పెట్టి మైక్రోవేవ్ లో వేడి చేస్తే అందులోని రసాయనాలు పెద్ద స్థాయిలో మీ శరీరంలోకి చేరిపోయే అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాల్లో కలిసిపోయే అవకాశం ఉన్న అత్యంత ఆందోళనకరమైన 388 రసాయనాల జాబితాను 2022లో ఒక శాస్త్రవేత్తల బృందం ప్రచురించింది. ఈ రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో క్యాన్సర్ కారకాలు లేదా ఆరోగ్యానికి హాని కలిగించే కారకాలు సూక్ష్మ కణాలుగా మారి పర్యావరణంలో కలిసిపోయే సామర్థ్యం కలిగి ఉంటాయి. ప్లాస్టిక్లోని 2 రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఒకటి ఫెథలైట్స్, రెండోది బిస్ఫెనాల్ ఏ. దీనినే మనం BPAగా పిలుస్తాం. ఈ 2 పేగుల్లో అడ్డంకులు సృష్టిస్తాయని చెబుతున్నారు. అంటే ఇవి శరీరంలో హార్మోన్లలోకి చేరుకుని పెరుగుదల, పునరుత్పత్తి లాంటి జీవక్రియలపై ప్రభావం చూపిస్తాయి. ఇటీవల యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ BPA ఆధారాలపై పరిశోధనలు చేసింది. వాటిని ఆరోగ్యానికి హానికరమని చెప్పింది. ఆహారం, వినియోగదారుల ఉత్పత్తులు, పర్యావరణంలోని విషపూరిత రసాయనాలపై అధ్యయనం చేసే FSI ప్రస్తుతం BPAపై వెల్లడైన తాజా ఆధారాలపై పరిశోధనలు చేస్తున్నాయి. ఈ సమస్యల్లో ఒకటేంటంటే ప్లాస్టిక్ తయారీ కాంపోజిషన్ నిరంతరం మారుతూ రావడమేనని డాక్టర్ డయానా జోకర్మన్ చెప్పారు. చాలా ఇళ్లలాగే తమ వంటింట్లో కూడా పాత ప్లాస్టిక్ కంటైనర్లు నిండిపోయి ఉన్నాయని
వాటిలో ఏమున్నాయో కూడా తనకు తెలియదని అన్నారు. ఎవరైనా ఒక ఉత్పత్తిదారుడు తాము తయారు చేసిన కంటైనర్ మైక్రోవేవ్ సురక్షితం అని చెబితే అంత మాత్రాన అది భోజనంలో రసాయనాలు లీక్ చేయడం లేదని కాదని తెలుసుకోవాలని అన్నారు. తాను ప్లాస్టిక్లో ఏ వస్తువును వేడి చేయనని, వాటిని ఒక గ్లాస్ లేదా పైరెక్స్ కంటైనర్లో ఉంచి వేడి చేస్తానని, ఇక భోజనంపై పేపర్ టవల్స్ లేదా ప్లేటుతో మూత పెడతానని, మిగిలిన వారికి కూడా ఇలాగే చేయమని సలహా ఇస్తానని ఆమె చెప్పారు. కేవలం చల్లటి ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి మాత్రమే ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించాలని అమెరికా అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వెల్లడించింది. చాలా ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లపై ఒక త్రికోణంలో ఉన్న బాణపు గుర్తుల మార్క్ ఉంటుంది. దాని మధ్యలో 1 నుంచి 7 వరకు అంకెలుంటాయి. వాటి తయారీ కోసం ఎలాంటి ప్లాస్టిక్ ఉపయోగించారు అనేది అవి చెప్తాయి. దాని ప్రకారం ఆహార పదార్థాలు ఉంచడానికి 1, 2, 4, 5 అత్యంత సురక్షితమైనవి. కానీ 3, 6, 7 అంకెలు ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లకు దూరంగా ఉండాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సూచిస్తోంది. మరి మీరెలాంటి ప్లాస్టిక్ కంటైనర్ వాడుతున్నారు? ఇప్పుడే గమనించండి. ఇప్పటి వరకు పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించండి. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల పోలవరం ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ పొందిన చిర్రి బాలరాజును జంగారెడ్డిగూడెం జనసేన నాయకులు అభినందనలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి టికెట్ రావడానికి కృషి చేసిన మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, జనసేన జిల్లా నాయకులు కరాటం సాయిని కలిసి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతల నాని, వలవల తాతాజీ, పులి శివ, షేక్ పీరు, తిరుమల శెట్టిరావి, కొక్కొండ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రమణ, సింహాద్రి, రామ్ పవన్, పేరాబతుల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు ఐటీడీఏ పీఓ సూర్యతేజ తెలిపారు. జీలుగుమిల్లిలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పోలవరం నియోజకవర్గంలో 8 ప్లేయింగ్ స్క్వాడ్లు, 4 వీడియో సర్వేలెన్స్ బృందాలు, 4 ఎస్ఎస్ఏ బృందాలను నియమించినట్లు చెప్పారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. ప్రజలు 50,000 రూపాయలకు పైగా నగదును తీసుకువెళ్తే తగిన ఆధారాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చెక్పోస్ట్ సిబ్బంది, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఏవైతే చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 8 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా అందరూ పనిచేస్తున్నారు. ఈ షిఫ్ట్లో భాగంగా 8 ఫ్లయింగ్ స్క్వాడ్లు, అలానే 4 వీడియో సర్వేలెన్స్ టీమ్స్, అలానే ఇంకొక 4 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా అందరూ విధుల్లో ఉండటం జరుగుతుంది. మనకి కంటిన్యూస్గా పోలవరం నియోజకవర్గ పరిధిలో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఈరోజు ఇక్కడ చెక్ పోస్ట్ జీలుగుమిల్లో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర నేను వెరిఫికేషన్ చేయడం జరిగింది. అలానే దీనికి ముందు కోయిలగూడెం దగ్గర ఉన్న స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ చెక్ పోస్ట్ దీన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా వచ్చే వెహికల్స్ కానీ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అవి అక్కడ ఉండి వెళ్ళే ప్రతి వెహికల్ని కూడా చెక్ చేయాలి. డిఫరెంట్ టీమ్స్ని ఎంప్లాయ్ చేయడం జరిగింది. అలానే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా 8 నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాయి. అవి వాళ్ళ లొకేషన్ మారుతా ఇది ఉంటుంది, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలానే క్యాంపెయిన్ జరుగుతున్న చోట కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. సో ఈ 8 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 4 వీడియో సర్వేలెన్స్ టీమ్స్, ఇలానే 4 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మన ఎంప్లాయీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మన ఖచ్చితంగా అందరికీ కోఆపరేట్ చేసి ఈ చెకింగ్ ఏదైతే జరుగుతుందో అందరూ కూడా కోఆపరేట్ చేసి. దెందులూరు మండలం సోమవారపాడు గ్రామంలో వేంచేసి ఉన్న జనార్దన స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బాలిన సుమన్ దంపతుల చేతుల మీదుగా ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజుల వార్షికోత్సవ వేడుకలలో భాగంగా 2వ రోజు జనార్దన స్వామి కళ్యాణ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. జనార్దన స్వామికి 4 సింహపాద ముద్రలతో కూడుకున్నటువంటి మహాసింహాసనాన్ని లక్కా ఉజ్జల కృష్ణమూర్తి శాస్త్రి కుటుంబ సభ్యులు అందించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మాగంటి రవిబాబు, చలసాని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అది నీకు చెప్పిన వాళ్ళగా చెప్పుకున్నారు. మా అల్లుడు గారు ఫలానా వాళ్ళయ్యా అంత గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. కానీ ఈయన గురించి
అన్నారు నక్షత్రమైంది స్వామివారిని ఆహ్వానించి కూర్చోబెట్టి అటువంటి గొప్ప సింహాసనం చేసి ఉన్నాము. ఇది ఎంతో పురాతనమైన జనార్దన స్వామి భూదేవి శ్రీదేవి ఆలయం. ఈ ఆలయానికి ధర్మకర్తగా తెలసాని ఆంజనేయులు గారు ఎప్పుడో శ్రీరాములు గారు మా చిన్నప్పుడు 60-70 సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మించారు. దీన్ని ఇప్పుడు వారి మనవడు తెలసాని శ్రీధర్, తెలసాని కోమలి ఇద్దరు కలిసి ఎంతో వైభవంతంగా ఈ గుడిని తయారు చేసి ఈ జనార్దన స్వామిని కళ్యాణం ప్రతి సంవత్సరం ఎంతో వైభవంతంగా జరుగుతూ విశేష జనవాహినితో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నారు వీరిద్దరు. కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని ఉపాధ్యాయుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆపాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలింతలు పదవీ విరమణకు చేరువలో ఉన్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు 10వ తరగతి మూల్యాంకనం నుంచి మినహాయింపు ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు కె వేదాంత్ కుమార్, సిద్ధారాంబాబు, లక్ష్మణ స్వామిలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్, పర్యటన కార్యదర్శి రాజ్కుమార్, నాయకులు శ్యామ్ సుందర్, గణపతి, ఉమామహేశ్వరరావు, వేదుల జనార్దన్, రేఖారాణి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ ఉపాధ్యాయ సంఘం కూడా దేశం గురించి కానీ పాఠ్య ప్రణాళిక గురించి కానీ భవిష్యత్తులో మన విద్యార్థులు మన పిల్లలు ఏ స్థాయిలో ఏ ఉన్నతమైనటువంటి విలువలతో ఉండాలి అటువంటి పాఠ్య ప్రణాళిక ఉందా అని ఆలోచించేటువంటి లేని కారణంగా సంఘ పెద్దలు ఆలోచన చేసి 1922లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాన్ని తీసుకురావడం జరిగింది, స్థాపించడం జరిగింది. అట్లా స్థాపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కేవలం కొద్ది మందితోనే అక్కడొకరు ఇప్పుడు ఎలాగైతే జగ్గయ్యగూడెంలో ఒకరు, కర్నూలులో ఒకరు, నంద్యాలలో ఒకరు, అలా ఒకరిద్దరు 10 మందితోనే మొదలైంది. కొయ్యలగూడెం మండలంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని పేర్కొన్న వైనం. భక్తులతో కిటకిటలాడిన మధ్యక్షేత్రం ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు. చింతలపూడిని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా, ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.